నువ్వేమో అబ్బాయిగా మారిపోవాలి, బావగారేమో అమ్మాయిగా మారిపోవాలి. గిన్నెలన్నీ ఆయనే తవ్వుతారు, బట్టలు అన్ని ఆయన ఉతుకుతారు, వంట అంతా ఆయనే చేస్తారు. అమ్మా మరి మొదలు పెడదాం. ప్రతిరోజు ఎపిసోడ్ లాగే ఈ రోజు కూడా 2 క్వశ్చన్లు అడుగుతా. ఈజీగా ఆన్సర్ చెప్తే వెంటనే గిఫ్ట్ గెలిచొచ్చు. సో మరి ఆ తెలివైన మహిళలు ఎవరో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నడుస్తుంది గానీ కాళ్ళు లేవు, ఏడుస్తుంది గానీ కళ్ళు లేవు, ఏంటది? ఏం పేరండి? త్రివేణి. త్రినాథరావు గారు బాగున్నారా? బాగున్నారు. ఇంటి దగ్గర అక్క బాగుందా? బాగుంది. ఏడు బాబు గారు? కాళ్ళు లేవు అయినా నడుస్తుంది, కళ్ళు లేవు అయినా ఏడుస్తుంది, ఏంటి? టెంకాయ. ఇంకా నేను వంకాయ అనలేదు. టెంకాయ ఎక్కడ నడుస్తుంది, ఎక్కడ ఏడుస్తుంది చెప్పు నువ్వు. టెంకాయలో నీళ్లు ఉంటాయి కాబట్టి కొడతానే బయటకు వచ్చేస్తాయి. టెంకాయ మనం ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడ వస్తుంది, కానీ దాని పాటికి అది నచ్చదు కదా. ఎలా ఇన్ని తెలివితేటలు లోపల ఎలా దాస్తున్నావు? వెళ్ళి కూర్చో, అర్జెంట్ గా బావగారికి చపాతీ ఉండదు కానీ రేపు. మీ పేరేంటి? వైష్ణవి. నడుస్తుంది కాళ్ళు లేవు, ఏడుస్తుంది కళ్ళు లేవు, ఏంటది? మేఘం, క్లౌడ్స్. రైట్ ఆన్సర్. వైష్ణవ్ తేజ, కంగ్రాట్స్. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హలమితి హబీబ్. ఆగండి. అసలే ఈ రోజు మన జంబలిగడ పంబా టీమ్ అనేసరికి ఒక గెస్ట్ ఉన్నారండి. రా అంటే గాని రాలేదు. సో అందరం కలిసి వెల్కమ్ చెప్పేద్దాం. ఓకే, సో కొత్తగా రెక్కలొచ్చిన సీరియల్ తో మీ అందరికి బాగా పరిచయమైన స్నేహ ఈ రోజు మన షోకి గెస్ట్ గా రాబోతున్నారు. వెల్కమ్. కళ్ళ మందిర్ చీర కట్టి, కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి, ఒల వయ్యారాల అమ్మ కుట్టి, రవే నట్టింట్లో కుడి కాలెట్టి. వెల్కమ్ వెంకట్రావు గారు, ఎలా ఉన్నారు? ఏంటది? అంటే ఈ రోజు మా టీమే జంబలిగడి పంబా టీం. ఆడవాళ్ళని మగవాళ్ళుగా, మగవాళ్ళని ఆడవాళ్ళుగా మార్చేస్తామని. చలో మరి మొదలు పెడదామా? ఇంకా టంగ్ టెస్టర్లు చలో రెడీ. పిలిచేద్దామా మా వాళ్ళని? పిలిచేద్దాం. వచ్చేసేయండి. ఓకే, టంగ్ ట్విస్టర్ చెప్పడానికి మా వాళ్ళు రెడీ. అండ్ గెస్ట్ అంటుంది, ఏంటి ఎప్పుడు చూసినా నాతో స్టార్ట్ చేయాలి కదా, నేను అతిథిగా వచ్చాను కదా అన్నారు మా వెంకటరావు గారు. ప్లీజ్ నన్ను వదిలేసి. ఏం పేరు బావ పేరు? వెంకటరెడ్డి గారు. వెంకీ. నీ పేరేంటి? లక్ష్మి. టంగ్ ట్విస్టర్ చెప్తున్నా, జాగ్రత్తగా విను. అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా, బ్లాక్ లో టికెట్ కొని నేను చూసాను జంబలికడి పంబా. అనసూయ దొడ్లో నేను చూసాను. ఏం మాట్లాడుతున్నావురా? అనసూయ దొడ్లో ఆమె చూస్తుందంటే ఏం చూస్తుందో చెప్పని ఫస్ట్. అనసూయమ్మ దొడ్లో ఆవంటుంది అంబా. అనసూయ దొడ్లో ఆవంటుంది అంబా. బ్లాక్ లో టికెట్ కొని నేను చూసాను జంబలికిడి పంబా. బ్లాక్ లో టికెట్ కొని నేను చూసాను జంబలకిడి పంబా. ఈ రెండు కలిపి చెప్పాలి. అనసూయమ్మ దొడ్లో అంటుంది. ఒక్కసారి ఫాస్ట్ గా చెప్పేది. అనసూయ దొడ్లో అంటుంది ఆవు అంబా. ఇంకా నేను అనసూయ దొడ్లో ఆవు వేసింది పేడ అనలేదు. అనసూయమ్మ దొడ్లో అంటుంది ఆవు అంటుంది, తర్వాత అంటుంది అంబ. బ్లాక్ లో టికెట్లు కొని చూసింది జమ్మలక్కడి బొమ్మ. సూపర్, గట్టిగా చెప్పట్లు. ఏం పేరు? సురత్న. నా పేరు సుబ్బరత్న. సుబ్బారావు గారు. సుబ్బారావు గారు నమస్తే. సుబ్బారావు గారు, మీరు ఒక పొలిటీషియన్ అయ్యారు, రాజకీయవేత్త అయ్యారు. సో ఈ సందర్భంగా మీరు యూత్ లీడర్ సుబ్బారావు గారు. సో వీళ్ళందరికీ మన మగజాతి పడుతున్న కష్టాల గురించి ఈ మగజాతి అందరికి చెప్పండి అమ్మా. మగవాళ్ళతో పనులు చేయించేదండి నేను చెప్పేది. మగవాళ్ళతో పనులు చేయించకండి. ఏటి ఒక్కటేనా? నిన్ను కష్టపడి యూత్ లీడర్ చేస్తే ఒక మాట చెప్తావా? ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్. ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్. మా ఇంటికి వస్తే ఇస్తా నీకు వడియాల పులుసు. మా ఇంటికి వస్తే ఇస్తా నీకు వడియాల పులుసు. రెండు కలిసి చెప్పు. ఓం భీమ్ పట్. ఓం భీమ్ పట్. మా ఇంటికి వస్తే ఇస్తా వడియాల. ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్. మా ఇంటికి వస్తే నీకు ఇస్తా వడియాల పులుసు. ఓం భీమ్ బస్
మా ఇంటికి వస్తే ఇస్తా ఒడియాల ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. రెడీ. ఓం బిం బుష్ ఒకటో నెంబర్ బస్ మా ఇంటికి వస్తే నీకు ఇస్తా ఒడియాల పుల్స్. ఓం భీమ్ బుష్ మా 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా ఒడియాల పులుసు. ఫాస్ట్ గా. ఫస్ట్ ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా ఒడియాల పులుసు. ఓం భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా ఒడియాల పులుసు. ఇది డాన్స్ చేస్తూ చెప్పాలి. ఆ ఓం అబిష్, అబిష్. రెడీ కమాన్. భీమ్ బుష్ 1వ నెంబర్ బస్ మా ఇంటికి వస్తే ఇస్తా ఒడియాల పులుసు. ఏ డాన్స్ కమాన్. ఓం భీమ్ బుష్ 1వ నంబర్ బస్ మా ఇంటికి వస్తే వడియాల పులుసు. సూపర్ అమ్మయ్య. ఓకే ఎరగదీశారు ఇద్దరు. ఇప్పుడు సూర్యనారాయణరావు గారు ఉన్నారు. సూర్యనారాయణరావు గారు నమస్తే. నమస్తే. టంగ్ ఏంటంటే అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. బ్లాక్ లో టికెట్ కొని నేను చూసాను జంబలికిడి పంబా పంబా. సరిపోయారు ఇద్దరును. అనసూయమ్మ ఇంట్లో దొడ్లో ఇంట్లో దొడ్లే ఎందుకు? అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. అది దీర్ఘమేది ఆవు ఫీల్ అవుతుంది. అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. యాడ దొరికింది సంతరా ఇదే? అనసూయమ్మ ఇంట్లో ఆవు అంటుంది అంబా. అంబా కాదు అంబా. అనసూయమ్మ ఇంట్లో ఆవు అంటుంది అంబా. బ్లాక్ టికెట్ లో నేను కొన్నాను జంబలకడి పంబా. అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. బ్లాక్ టికెట్ లో నేను కొన్నాను జంబలకడి పంబా. అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. ఆవిడ ముందుకెళ్ళి అదే తిరిగాం, అదే అనుకోవాలి మనం. పోనీ ఇది చెప్పు అమ్మా అను. అది ఎలా అంటావో చూద్దాం. చెప్పు. నేను యాక్ట్ చేస్తాను, నువ్వు చెప్పు. అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. అమ్మ తర్వాత ఇది అమ్మా. అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. బ్లాక్ టికెట్ లో నేను కొన్నాను జంబలకడి పంబా. ఈ రెండు చెప్పేసి అంబా అను. అనాలి. అనసూయమ్మ దొడ్లో ఆవు అంటుంది అంబా. బ్లాక్ టికెట్ లో నేను కొన్నాను జంబలకడి పంబా. అమ్మా.